ఎడారిలో సెలయేర్లు. మార్చ్ 13వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3-4 వచనముల సమాహారం. 25 ఏళ్లకు పైగా బాధలను అనుభవించిన శ్రీమతి చార్లెస్ స్పర్జన్ గారు ఈ విషయాన్ని చెప్పింది. ఒక రోజంతా సూర్యుడు కనపడకుండా మసక చీకటిలోనే గడిచిపోయింది. రాత్రి అయ్యింది. నేను విశ్రాంతిగా పడుకొని ఉన్నాను. వెచ్చని నా గది నిండా వెలుగుగానే ఉన్నప్పటికీ బయటున్న చీకటి కొంత నా ఆత్మలోకి ప్రవేశించి దాని దృష్టి మందగించినట్టు అనిపించింది. నా చేతిని నిరంతరము పట్టుకుని ఉంటుందనుకున్న చెయ్యి కోసం వ్యర్థంగా తడుములాడాను. పొగమంచు కప్పిన బాధల బురద బాటలో నన్ను నడిపించే తోడు కోసం వెదికి అది దొరకక నా హృదయం మూలిగింది. తన సంతానంతో దేవుడిలా ఎందుకు చేస్తున్నాడు? అప్పుడప్పుడు నా చెంతకి ఈ పదునైన చేదు బాధను ఎందుకు పంపిస్తున్నాడు? ఆయన బిడ్డలకు నా చేతనైనంత సేవ చెయ్యాలనే తహతహలాడే నాలో ఈ బలహీనతలను దీర్ఘకాలం ఎందుకు ఉండనిస్తున్నాడు? ఈ చిరాకైన ప్రశ్నలకి వెంటనే సమాధానం దొరికింది. ఆ భాష చాలా క్రొత్తగా ఉంది. కానీ నా గుండెల్లో వినిపించే గుసగుసలకు ఏ అనువాదకుడు అక్కర్లేదు. చాలాసేపు నా గదిలో నిశ్శబ్దం అలుముకుంది. ఉన్నట్టుండి ఒక మెల్లని తీయని మృదుస్వరం చిన్న పక్షి మంద్రస్వరంతో పాడుతున్నట్టు వినిపించింది. ఏమై ఉంటుంది? ఏదో పక్షి నా కిటికీ మీద వ్రాలి ఈ రాత్రిలో ఏదో పాట పాడుకుంటూ ఉందిలే అనుకున్నాను. మళ్ళీ ఆ కోమల సంగీతం వినవచ్చింది. వీణుల విందుగా ఆహ్లాదపరుస్తూ మనసుకి అర్థం కాకుండా అది ఆ పక్కనే మండుతున్న కట్టెల్లో నుండి వస్తోంది. ఎండిన కట్టెల్లో ఎన్నో ఏళ్లుగా బందీగా ఉన్న స్వరాలను మంటలో పుట్టిన వేడిమి బయటకు తెస్తున్నది. ఆ కట్టె చెట్టులో ఒక భాగంగా ఉన్నప్పుడు, పచ్చగా కళకళలాడుతూ ఉన్నప్పుడు ఆ సంగీతాన్ని దాచిపెట్టుకుందేమో. కొమ్మల మీద పక్షులు కిలకిలలాడినప్పుడు, ఆకుల్ని బంగారు రవికిరణాలు ముద్దాడినప్పుడు ఆ సంగీతం దానిలో నిండిందేమో. ఇప్పుడు ఆ కట్టె మొసలిదైపోయింది. లోపల ఉన్న రాగాలపై ఎన్నో ఏళ్ల పెరుగుదల వలయాలుగా పెరిగి మోసేసిందేమో. ఆ రాగాలన్నీ లోపలెక్కడో పొడికిపోయాయేమో. కానీ అగ్ని తన నాలుకలు చాచి దాని కఠినత్వాన్ని దహించినప్పుడు దాని గుండెల్లో నుండి ఈ పాట చీల్చుకొని బయటకు వచ్చింది. త్యాగ గీతికిగా వినిపించింది. నేను అనుకున్నాను, శ్రమల అగ్నిజ్వాలలు మనలోని స్తుతి పాటల్ని వెలువరించినప్పుడు నిజంగా మనం శుద్ధులమవుతాము, మన దేవుడు మహిమ పొందుతాడు అని. మనలో చాలామంది ఈ కట్టెలాంటి వాళ్ళమే. కఠినంగా ఏ అనుభూతి లేక బండబారి ఉన్నామేమో. మనలో నుంచి వీణుల విందైన సంగీతం వినిపించాలి. మన చుట్టూ రైలే ఈ మంటలే మనలో మోగే విధేయతా పాటల్ని వినిపించేలా చేసేవి. నేనిలా ఆలోచించుకుంటూ ఉంటే మంట వెలుగుతూ ఉంది. నా ఎదుట జరిగిన ఈ ఉపమానం నన్నెంతో ఊరటపరిచింది. అగ్నిజ్వాలల్లో గీతాలాపన. అవును, దేవుడు సహాయపడుతున్నాడు. మొద్దుబారిపోయిన గుండెల్లోంచి రాగాలు పలికించడానికి ఇదొక్కటే మార్గమైతే ఈ అగ్నిగుండం ఇంకా వేడిగా చెయ్యనియ్యండి. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్. ఆమేన్.